హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సార్. ఫ్రెండ్స్, మాతా శిశు సంక్షేమ శాఖ నుండి మనకి 13 జిల్లాలలో కూడా మంచి నోటిఫికేషన్స్ అయితే విడుదల కావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఈ యొక్క వీటినే మనము అంగన్వాడీ ఉద్యోగాలను కూడా చెప్పుకుంటాము. వీటికి ఎలాంటి పరీక్ష ఉండదు ఫ్రెండ్స్, ఎలాంటి అప్లికేషన్ ఫీజు కూడా ఉండదు. 10వ తరగతి విద్యార్హత మాత్రమే ఉంటుంది. సొంత గ్రామంలో సో మహిళలకు మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. ఓకేనా. సో ఈ యొక్క 13 జిల్లాలలో భాగంగా మనకి ఒక జిల్లా నుంచి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది ఫ్రెండ్స్. పూర్తి వివరాలు చూద్దాం. ఓకేనా. అంతకంటే ముందుగా చిన్న రిక్వెస్ట్, ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. ప్రతిరోజు మీరు నోటిఫికేషన్ పొందవచ్చు. లేట్ చేయకుండా పూర్తి వివరాలు అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఓకే. సో ఫ్రెండ్స్, ఈ యొక్క అంగన్వాడీ నోటిఫికేషన్ మనకి అనంతపురం జిల్లా నుంచి అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. సో ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి అయితే మనకి అవకాశం కల్పించారు. సో అక్కడ ఉన్నటువంటి సిడిపిఓ కార్యాలయాల్లో నోటిఫికేషన్ స్థానికులకే ప్రాధాన్యత. ఓకేనా. వేరే జిల్లా వారు అప్లై చేయడానికి లేదు. ఓకే. నెక్స్ట్ 10 పాస్ అనేది తప్పనిసరి అంటూ మనకైతే క్లియర్గా ఇవ్వడం జరిగింది. వివరాలు చూద్దాం. అంగన్వాడీ పోస్టుల భర్తీకి జిల్లా అధికార యంత్రాంగం శనివారం ఆమోదముద్ర వేసింది. ఈ నెల 24వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణకు కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. దీపావళి పండుగ నేపథ్యంలో శని ఆదివారాలలో ఈ ప్రక్రియ ముందుకు సాగలేదు. సోమవారం ఈ పోస్టులకు ఆయా ఐసిడిఎస్ ఓకే ప్రాజెక్టుల పరిధిలో సిడిపిఓలు నోటిఫికేషన్ విడుదల చేసి దరఖాస్తులు స్వీకరించనున్నారు. స్థానికులకు ఈ నియామకాల్లో ప్రాధాన్యత కల్పిస్తామన్నారు. 21 నుండి 35 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళా అభ్యర్థులకు కూడా మ్యారేజ్ అయి ఉండాలి కంపల్సరిగా. ఓకేనా. 10వ తరగతి పాస్ అయిన వారు ఇందులో అర్హులు. అయితే ఎస్సీ ఎస్టీలకు 18 సంవత్సరాల వయసు ఉంటే సరిపోతుంది. ఓకేనా. సో అంతే వీరికి సడలింపు. మరియు 17 ప్రాజెక్టుల పరిధిలో 843 పోస్టుల భర్తీ ఫ్రెండ్స్. అత్యధికంగా ఉన్నాయి ఖాళీలు అయితే. సో ఇందులో ప్రధాన కార్యకర్త పోస్టులు 136, మినీ కార్యకర్త పోస్టులు 63, ఆయాలు అంటే హెల్పర్లు 644. ఈ పోస్టులను రోస్టర్ కేటాయించారు. ఎస్సీలకు 116, నెక్స్ట్ ఎస్టీలకు 65, బీసీఏకు 52, బీసీబీలకు 67, బీసీసీలకు 16, బీసీడీలకు 30, బీసీఈలకు 46, ఓసీలకు 357 పోస్టులు అయితే కేటాయించారు. సో అలాగే ప్రిఫరెన్షియల్ కేటగిరీలకు కూడా ప్రత్యేక పోస్టులు అయితే కేటాయించారు. విహెచ్లకు 24, హెచ్హెచ్లకు 21, ఓహెచ్లకు 16. ఓకేనా. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్. సో వీరికైతే ఇలా ఈ విధంగా మనకు కేటాయింపు అయితే జరగడం జరిగింది. సో డివిజన్ల వారీగా కూడా పోస్టుల వివరాలు అయితే ఇవ్వడం జరిగింది. అనంతపురం డివిజన్లో మొత్తము 273 పోస్టులు ఉన్నాయి. ఇందులో కూడేరు ప్రాజెక్ట్ పరిధిలో 38 పోస్టులు, సింగనమల ప్రాజెక్టు పరిధిలో 49 పోస్టులు, అనంతపురం అర్బన్ ప్రాజెక్ట్ పరిధిలో 44 పోస్టులు, గుత్తి సో ప్రాజెక్టు పరిధిలో 42, తాడిపత్రి ప్రాజెక్ట్ పరిధిలో 68, నెక్స్ట్ ఉరవకొండ ప్రాజెక్టు పరిధిలో 34, నెక్స్ట్ ధర్మవరం డివిజన్లో 94 పోస్టులు ఉన్నాయి. సో ఇందులో సీకేపల్లి ప్రాజెక్టు పరిధిలో 24 పోస్టులు, ధర్మవరం ప్రాజెక్టు పరిధిలో 70 పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ కళ్యాణదుర్గం డివిజన్లో మొత్తం 154 పోస్టులు అయితే ఉన్నాయి. ఇందులో కళ్యాణదుర్గం ప్రాజెక్టు పరిధిలో 35 పోస్టులు, రాయదుర్గం ప్రాజెక్టు పరిధిలో 42, కంబదూరు ప్రాజెక్టు పరిధిలో 42 పోస్టులు, నెక్స్ట్ కానేకల్లు ప్రాజెక్టు పరిధిలో 36 పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ పెనుగొండ డివిజన్ పరిధిలో మొత్తము 243 పోస్టులు ఉన్నాయి అత్యధికంగా. ఇందులో మడకశీరా ప్రాజెక్ట్ పరిధిలో 80 పోస్టులు ఉన్నాయి. పెనుగొండ ప్రాజెక్టు పరిధిలో 57 పోస్టులు, హిందూపురం ప్రాజెక్టు పరిధిలో 105 ప్రాజెక్టు పోస్టులు అయితే ఉన్నాయి. కదిరి డివిజన్ పరిధిలో మొత్తము 80 పోస్టులు చూపించారు. ఇందులో కదిరి వెస్ట్ ప్రాజెక్టు పరిధిలో 47 పోస్టులు, కదిరి ఈస్ట్ ప్రాజెక్టు పరిధిలో 33 పోస్టులు అయితే ఉన్నాయి. సో దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ కావచ్చు, ఏ విధంగా అప్లై చేయాలనేది మీ దగ్గరలోని ఐసిడిఎస్ కేంద్రంలో సంప్రదించినా దొరుకుతుంది మీకు, లేదా వెబ్సైట్లో కూడా మనకు అఫీషియల్గా అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా. అనంతపురం డిస్టిక్ వెబ్సైట్లో అయితే ఇస్తారు ఫ్రెండ్స్. మీకు ఆ డిస్టిక్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకే. ఒకసారి అయితే చూడండి ఫ్రెండ్స్. అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా సో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అంతేకాకుండా 13 జిల్లాల్లో కూడా మనకు నోటిఫికేషన్స్ అయితే విడుదలవుతాయి ఫ్రెండ్స్ కంపల్సరిగా. వాటన్నిటికి సంబంధించినటువంటి అప్డేట్ ఎప్పటికప్పుడు కూడా మీకు అందజేస్తూనే ఉంటాను. ఓకేనా. సో ఒకసారి మన డిస్టిక్ వెబ్సైట్ అయితే ఒకసారి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి.
సో ఫ్రెండ్స్ ఇక్కడ మనము అఫీషియల్ వెబ్సైట్లో కనుక గమనించినట్లయితే అనంతపురము AP.gov.inలో సో ఇక్కడ మీరు ఫస్ట్ ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, కిందికి రాగానే సో రిక్రూట్మెంట్ ఫర్ అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ అండ్ మినీ వర్కర్స్. సో దీనిపైన సింపుల్గా క్లిక్ చేయండి. సో దీనిపైన క్లిక్ చేయగానే మనకి ఇక్కడ క్లియర్గా వస్తుంది ఫ్రెండ్స్. సో 14వ తారీఖు యాక్చువల్గా చెప్పాను కదా, మనకి 14వ తారీఖు 15వ తారీఖు పండుగ సందర్భంగా వీటిని క్లియర్ చేయలేకపోయారు, అంటే నోటిఫికేషన్. సో మనకి ఇక్కడ 21వ తారీఖు వరకు అని ఇచ్చారు, కానీ దాన్ని డేట్ కూడా ఎక్స్టెండ్ చేస్తూ 24వ తారీఖు వరకు అప్లై చేసుకోవచ్చు అంటూ మనకైతే సవరింపులు చేయడం అయితే జరిగింది. సో జిల్లా నోటిఫికేషన్లో సో ఇక్కడ మీరు క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ క్లిక్ చేయగానే మీకు ఇదైతే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఫుల్ డీటెయిల్స్ అయితే క్లియర్గా ఇవ్వడము జరుగుతుంది. ఓకేనా, ఇక్కడ చూడండి. సో సేమ్ ఫ్రెండ్స్, ఎక్కడ ఎన్ని ఉన్నాయి మనకి ఏంటి అని చెప్పేసి సో ఇక్కడ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది అంతే. సో దీనికి సంబంధించి అంటే అప్లికేషన్ ఫామ్ కావచ్చు, సో ఇతర వివరాలకు ICDS సెంటర్ని అయితే కంపల్సరీగా మనము సంప్రదించాలి ఫ్రెండ్స్. ఓకేనా, సో ఇక్కడ ప్రాంతాలు అంటే ఎక్కడ ఎన్ని ఉన్నాయి పోస్టులు అని చెప్పేసి మనకైతే ఇవ్వడం జరిగింది. సో లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్, మీకు ఒకసారి అయితే చూడండి అందరూ కూడా. ఓకే, సో అంతేకాకుండా ఖచ్చితంగా అయితే అప్లై చేయడానికి ట్రై చేయండి. మీ జిల్లా యొక్క ICDS సెంటర్స్లో అవైలబుల్గా ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యర్ టైమ్, హ్యావ్ ఎ నైస్ డే, బై బాయ్.